ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను నల్గొండలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మహిళా కళాశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను గురువారం బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా రామగిరిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కవితకే దక్కిందని కొనియాడారు. అదేవిధంగా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి అనేక పోరాటాలు చేపట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా కృషి చేసి సాధించారని తెలిపారు. అదేవిధంగా బీసీ కులగణన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేపట్టారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి జీవితకాలం సుఖసంతోషాలతో జీవించి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్, అంజలి, త్రివేణి, రాధిక, చందన, దివ్య, సౌమ్య, రమ్య, భవ్య, నిఖిత, లిఖిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉమెన్స్ కాలేజీలో విద్యార్థుల అందరి మధ్యలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుక నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటి హరిత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న కవితక్క గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగా అయితే తెలంగాణ పండుగ అయినటువంటి బతుకమ్మను సంస్కృతి అందరూ కూడా ప్రపంచవ్యాప్తికి గీతికంతా తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు కవితక్క గారు. వాళ్ళకి నాయకత్వంలో ఈరోజు బీసీలకు కానీ కులగణన చేయాలని చెప్పేసి మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టినట్టు ఈరోజు దాని కవితక్క దక్కింది. కాబట్టి ఇలాంటి మహిళా నాయకులు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి జీవితకాల సుఖంతో వద్దులని చెప్పేసి భవంతి ప్రార్థిస్తూ మరొకసారి కల్వకుంట్ల కవితక్క గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.